తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కొలిమిగండ్ల మండలం వెలవం గ్రామానికి చెందిన మద్దిలేటికి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటాంపల్లె గ్రామానికి చెందిన బానుతో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మునాఫ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరు కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఇక గతేడాది పుట్టింటికి వెళ్లిన బాను తిరిగి రాలేదు. దీంతో 3 రోజుల క్రితం భార్య దగ్గరకు వెళ్లొచ్చాడు. అయినా భార్య కాపురానికి రాలేదనే మనస్తాపానికి చెందిన మద్దిలేటి బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న మద్దిలేటిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు డాక్టర్ అభినయ్. ఈ రోజు సాయంత్రం 7-7:30కు ఆ ప్రాంతంలో మద్దిలేటి అనే వ్యక్తి మా దగ్గరికి రావడం జరిగింది. తన భార్య 3 సంవత్సరాల నుంచి తన దగ్గరికి రాకుండా ఉన్నందుకు మనస్తాపం చెంది బ్లేడ్తో తనందుకు తానే గొంతుని కోసుకోవడం జరిగింది. బాగా ఎక్కువ రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి 108 అంబులెన్స్ ద్వారా ఒక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆయన రక్తస్రావాన్ని ఆపేసి నీట్గా క్లీన్గా సూచరింగ్ చేసి ప్రాణాపాయం నుంచి కొంచెం తప్పించగలిగాము. ప్రస్తుతానికి ఆయన కండిషన్ బాగానే ఉంది. దీనికి తగ్గట్టుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మద్దిలేటికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్ అభినయ్ తెలిపారు. మరోపక్క కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.